హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైర్ జాబితాలో ఈ ఇద్దరు హీరోలు కూడా ఉండబోతున్నారట. అయితే అసలు విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటూ డిఫరెంట్గా డివైడ్ చేసుకుంటూ ఒక 3 జాబితాలు ఉంటాయి. అయితే టైర్ 1 విషయానికి వస్తే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అలానే రామ్ చరణ్, తారక్, చిరంజీవి, ప్రభాస్లు ఉన్నారు. అయితే వీళ్ళ సినిమాలు ఎంత కాదని లేకున్నా కానీ 100 crores బడ్జెట్స్ వరకు నడుస్తుందని చెప్పవచ్చు. అయితే వీళ్ళ సినిమాలు కాస్త హిట్ అయితే నిజంగానే 150 నుంచి 200 కోట్ల వరకు వసూలను అయితే కొట్టేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ జాబితాని ముందుకేస్తే ఇంకా టైర్ 2 జాబితా ఉంటుంది. ఈ జాబితాలో మనకి నేచురల్ స్టార్ నాని, రవితేజ, ఇంకా నిఖిల్ సిద్ధార్థ్, విశ్వక్సేన్, విజయ్ దేవరకొండ, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొంచెం హీరోలు ఉన్నారంట. అందులోనే భాగంగా మనకి రామ్ పోతినేని కూడా ఉన్నాడు. అయితే ఈ హీరోల నుంచి కొంతమంది హీరోలు అంటే ఒక ఇద్దరు హీరోలు టైర్ 1 జాబితాలోకి చేరబోతున్నారట. అయితే వాళ్ళు ఎవరో కాదు, మన నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ. ఇప్పుడు వరుస హిట్టులతోటి వీళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. అయితే వీళ్ళ రేంజ్ నార్మల్గానే మనకి చూసుకున్నట్టయితే మిడ్ రేంజ్లో ఉన్న హీరోలు అందరికీ 50 నుంచి 30 కోట్ల వరకు వసూలు వస్తుంది. అయితే వీళ్ళ కంటెంట్ని బట్టి సినిమా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే 100 కోట్ల వరకు కూడా జరిగే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ అంటే మన టైర్ 3 బాధ్యతలకు వస్తే మిడ్ రేంజ్ హీరోలు, వీళ్ళ మార్కెట్ తక్కువనే, బడ్జెట్ తక్కువనే, వీళ్ళ గురించి ఎక్కువ కూడా ఉండదన్నమాట. ఇంకా మిడ్ రేంజ్లో నుంచి కాస్త టైర్ 2లో నుంచి మనకి 1లోకి వచ్చే హీరోలు ఇద్దరు కాబట్టి ఆ ఇద్దరిలో ఇప్పుడు చెరొక 3 సినిమాలు చేతిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మొదటిగా నాని విషయానికి వస్తే వరుస హిట్లతోటి దూసుకెళ్తున్నాడు ప్రస్తుతం. అయితే ఆయన ప్రస్తుతం చేయబోయే సినిమా వచ్చేసి మనకి వివేక్ ఆత్రేయ తోటి సరిపోదా శనివారంతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. అంతేకాకుండా సుజిత్ తోటి పాన్ ఇండియన్ రేంజ్లో భారీ బడ్జెట్తో సినిమానైతే నిర్వహించబోతున్నాడు. అంతేకాకుండా ఇంకా దసరా తోటి హిట్ అందుకొని శ్రీకాంత్ తోటి మళ్ళీ ఇంకో సక్సెస్ఫుల్ సినిమా తీయబోతున్నాడని చెప్పుకోవచ్చు. నాని రేంజ్ ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రస్తుతం 50 కోట్లతోటి సినిమాని తీసినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు సంపాదించిన సినిమాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ చేతిలో కూడా ఒక 3 సినిమాలు అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన గౌతమ్ సిన్నూరు దర్శకత్వంలో రాబోతున్న VD12 సినిమాకి సితారా ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఇంకా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ లెవెల్లో ఇంకా రాహుల్ దర్శకత్వంలో సినిమానైతే నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా దిల్ రాజు బ్యానర్లో ఇంకో సినిమా రాబోతుంది. దీనికి రవికిషోర్ గారు దర్శకత్వం వహిస్తున్నారనమాట. ఇది మనకి ఒక మంచి యాక్షన్ సీజన్గా రాబోతుంది. అంతేకాకుండా రాయలసీమ నేపథ్యంలో రాబోతుంది కాబట్టి కొంచెం కొత్తగా కనిపించబోతుంది. 3 సినిమాలు కూడా మంచి పాన్ ఇండియన్ లెవెల్లో రాబోతున్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరు కూడా ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇంతవరకు వచ్చి మంచి సక్సెస్ఫుల్ హీరోలుగా మారారు కాబట్టి అందరికీ కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించినట్టే ఉంది. ఇంకా విశేషం కూడా ఇదేనమాట. అయితే వీళ్ళిద్దరే కాకుండా ఇంకా టైర్ 1 జాబితాలో ఇంకా ఏ హీరో వెళ్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరి.